దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు దారుణంగా క్షీణించాయి. మార్కెట్లో ప్రారంభంలో లాభాల్లో దూసుకుపోయిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ 700 పాయింట్ల పైన క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపద 5.5 లక్షల కోట్లు హారతి కర్పూరమైంది. బీఎస్ఈలో లిస్ట్ అవుతున్న అన్ని షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 426.11 లక్షల కోట్లకు దిగివచ్చింది. కాగా సోమవారం నాటి మార్కెట్ క్యాప్ 431.59 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే జొమాటో, అదానీ స్పోర్ట్, అదేవిధంగా ఎస్బీఐ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు సుమారు 11% వరకు కూడా నష్టపోయాయి. దీనికి వ్యతిరేకంగా అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, హెచ్సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా షేర్లు 1.07% వరకు కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్లు నష్టపోవడానికి ప్రధాన కారణం Q3 ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీనపడింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్గా సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన తీసుకోబోయే ఆర్థికపరమైన విధానాలపై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. అయితే కెనడాతో పాటు మెక్సికో దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని ఆయన ప్రకటించారు. దీంతో పాటు ఎఫ్ఐఐలు ఇండియా మార్కెట్లో పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడులు పెట్టకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. ఇక మార్కెట్లు పుంజుకోవాలంటే జీడీపీ గణాంకాలు వెలువడితే కానీ ప్రస్తుతానికి మోక్షం లేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.